హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో మంచిగున్నారా? నేనైతే బాగున్నా. అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూస్తూ ఉండండి. వీడియో కంటిన్యూ అయితది. ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసి ఫ్రూట్స్. రోజు దోసలు, ఇడ్లీలు, ఉప్మాలు తిని బోర్ కొట్టేస్తుంది. ఈరోజైతే పపాయ అయితే కట్ చేసి పెట్టాను పిల్లలు. వాళ్ళకి కూడా ఇష్టమే తింటారు. ఇలా అయితే పీసెస్‌గా కట్ చేసుకొని చెరొక బౌల్‌లో ఏసేసి ఇస్తాను. అయితే ఆల్రెడీ ఇంగ నిన్న ఏంటంటే మార్నింగ్ ఫ్రూట్స్ తిందామనేసి ఇగ నిన్న టిఫిన్‌కైతే మార్నింగ్ ఏం పెట్టలేదు. అయాన్ వచ్చిండు. అయాను బ్రష్ చేయలేదంట ఇంకా. అందుకే అయాన్‌కి ఇవ్వలేదు. పపాయ అయితే కోసాను. కోసి పిల్లలిద్దరికైతే చెరొక బౌల్‌లో అయితే పెట్టిచ్చాను. మేము బొప్పడికాయ అంటాము. మీరేమంటారు? పపాయ అంటారా? బొప్పడికాయ అంటారా? కామెంట్ చేయండి. వీళ్ళిద్దరైతే తింటున్నారు. అయాన్‌కి ఇష్టం లేదంట. ఆయన బ్రష్ చేయట్లే. అన్న వాళ్ళకి పెట్టిన నాన్న నీకు గూడా పెడతా బ్రష్ చేసి రా పో అంటే నాకేమొద్దని టీవీ చూస్తున్నాడు. ఆయన బొప్పడికాయ తినడంట. ఇంకా వాళ్ళకి పిల్లలకైతే ఇచ్చేసి నేనైతే వంటగదిలోకొచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే ములక్కాయ టమాటా చేస్తన్నా. ములక్కాయ టమాటా ఎంతమందికిష్టము? ములక్కాయలు ఎక్కువ సాంబార్‌లో ఏస్తే ఇష్టమా? ఇలా ములక్కాయ టమాటా కర్రీ చేస్తే ఇష్టమా? కామెంట్ చేసేయండి. ఇంకా ఇక్కడొచ్చేసి ములక్కాయలైతే ఇంకా తాలింపుకేసుకొని వాటరయితే గ్రేవీ బాగొస్తది గదా! టమాటా ఏస్తే. ఇంకా ఊకే సాంబార్‌లో ఎందుకనేసి ఇలా అయితే ములక్కాయ టమాటా చేస్తున్నా. మా చిన్నోడికి, పెద్దోడికి ములక్కాయ టమాటా కర్రీ అంటే ఇష్టం. నాకెందుకో నచ్చదు ములక్కాయ టమాటా కర్రీ. తింటా గాని అంత పెద్దగా ఎందుకో నాకు సాంబార్‌లో ఏస్తేనే ఇష్టము ములక్కాయలు. సాంబార్‌లోనే తింటాను. ఇంకా నేనైతే వాళ్ళ కోసం చేసేస్తాను. నేనైతే మ్యాంగో పచ్చడి అయితే తిందామనేసి వీళ్ళకైతే ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. భలే వచ్చిందండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా అయానైతే ఇంగ అట్లనే కూర్చున్నాడు. రోజు మార్నింగ్ ఏమో మా ఇంటికొచ్చి మంచిగా సైలెంట్‌గా టీవీ చూస్తాడు. వాళ్ళ ఇంట్లో అయితేనేమో ఒకటే అల్లరి చేస్తుండు. "అరె! మీ ఇంటికి పోరాదురా" అనేసి వీడంటుండు. "ఎందుకురా ఉండనివ్వ టీవీ చూస్తున్నాడు గదా!" అనేసి నేనంటున్నా. వాళ్ళిద్దరైతే ఇగ అలా మాట్లాడుకుంటున్నారు. అమ్మో! వీళ్ళతో మాట్లాడే టైంలో నేను కూర మాడిపోతదా అనే ఆలోచనే మర్చిపోయినా. ఇగ వచ్చి కూరైతే కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీరేసుకొని ఇంకా కర్రీ అయితే భలే యమ్మీ యమ్మీగా ఉంది గదా! ఇంకా అంతే అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మసాలా యేసుకొని, కొత్తిమీరేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఆల్రెడీ నేను ఏసేసుకున్నా. ఇంకా కర్రీ అయితే డీటెయిల్‌గా ఏం చెప్పట్లేదు. చేసిండు ఫ్రెండ్స్. ఏమేం తీసుకుండో మీకైతే చూపిస్తున్నాడు నిషాలు. అట్లా ఇప్పకు మొత్తము మడతలు. ఒక టీ షర్ట్ తీసుకున్నాడు. డైలీ వేర్ అయితే తీసుకున్నాడు. నిషాల్‌కి ఇష్టంగా తీసుకున్నాడనమాట. ఒకటే వీడియో తీ మమ్మీ అని అన్నాడు. అందుకైతే నేనైతే వీడియో తీసేస్తున్నా. మొత్తం మళ్ళీ ఇప్పితే నేనెక్కడ మడత పెట్టాలో పని అయితది గదా! అని ఇప్పొద్దని చెప్తున్నా. లోషి వాళ్ళ డ్యాడీ అయితే ఫోను చూస్తున్నారక్కడ పడుకొని. ఈయనేమో ఇక్కడ వీడియో తీస్తుండు. ఏం చెప్పట్లేదు మరే. సైలెంట్‌గా చూపిస్తున్నాడు. ఏం చెప్తావు చెప్పు? టకటక చూపి. ఎన్ని షార్ట్స్ తీసుకున్నావు? 2 షార్ట్స్ డైలీ వేర్‌గా. లోయర్స్. 2 లోయర్స్ బ్లూ అండ్ యాష్ కలర్. ఇది నాకు సరిపోకపోయినా అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగా. అది నిలబడి చూపియాల్సిన అవసరం లేదు. అన్నకేం తీసుకోలేదా? మరి నీకు ఒక్కడికే తీసుకుర్రా? అన్నకి తీసుకోలేదా? తీసుకోలే అవునా? తీసుకోలే చూపి అన్నయ్య చూపి ఒకసారి. గట్లుంటది. ఇక దేనికి చికాకే. ఇగో అన్నకైతే లోషిత్‌కైతే 2 షార్ట్స్, 2 లోయర్స్ తీసుకున్నాం. వాడికేమో 2 షార్ట్స్, 2 లోయర్స్ వాడికి గూడా తీసుకున్నది. కాకపోతే వాడికి బ్లూ కలర్ అంటే ఇష్టము. టీ షర్ట్ తీసుకున్నదాకా ఊరుకోలే. అందుకే తీసుకోవాల్సొచ్చింది. టీ షర్ట్స్ చాలా ఉన్నాయండి. షార్ట్సే లేవు. అందుకే షార్ట్స్ తీసుకున్నాం. నిషాల్ కూర్చో మళ్ళొకసారి ఒక ఫోటో తీస్తా. ముందు పెట్టుకొని కూర్చో. అందుకోసమే మనిషి కూర్చో ముందన్నే పెట్టుకోనానంటే ఇక అలా కూర్చున్నాడు. థంబ్‌నెయిల్ కోసం అయితే నేను ఒక ఫోటో
అట్లా నువ్వు చెప్పినవనుకో నీకు దెబ్బలు పడతాయి నిమిషాలు. నువ్వు కాదు ఎన్నిసార్లు అట్లా చెప్తే అన్నిసార్లు ఆట క్యాన్సిల్ అవుతుంది. సైలెంట్ గా మంచిగా ఆడుకో. ఎవరు నిషాలకి రాలేదని క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళిద్దరు ఇట్లునే ఎవరో. మా ఇద్దరు ఒకరిని One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే మళ్ళీ 9 చెప్పు చదువుగా నీకేస్తున్నావు చెప్పు 10 చెప్పు 5 minutes ఆగు 5 minutes 1 minute 1 minute అక్క నేనా అందులో ఎవరు సీజన్ ఎవరు సీజన్ నువ్వేనా. ఇంకా ఇక్కడ ఏంటంటే మా పిల్లలు రాముడు సీత ఆడుతున్నారుగా, నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి. మంచిగా ఆడుతున్నారు. ఏంటంటే మా చిన్నోడు రాముడు వచ్చినప్పుడు సీత వచ్చినప్పుడు ఒకలాగా చేస్తాడు. నెక్స్ట్ లక్ష్మణుడు ఇంకా మామూలుగా ఆంజనేయుడు వస్తే మామూలుగా ఇలా డాన్స్ వేస్తున్నాడు కదా, అలా అయితే వేస్తాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక వాడు అట్లా ఫన్నీగా భలే ఉన్నాడు. వాడు సీత వచ్చినప్పుడు సైలెంట్గా ఉండేదాన్ని బట్టే వాళ్ళు సీత నువ్వే అని చెప్తాడు. వాడికి అది తెలియక వాళ్ళు చెప్తారేమో అని తెలియక ఇంకా వాడు తెలియక కొంచెం ఎవరికైనా చిన్నపిల్లలకి అలా డల్గా ఉంటే చెప్తారు అనే ఆలోచన లేకుండా ఇక ఒక సీత వచ్చినప్పుడు డల్ అయిపోతాడు. రాముడు మామూలుగా వేరే లక్ష్మణుడు అవి వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాడు. సీత వచ్చినప్పుడు ఏంటంటే రాముడు వచ్చినప్పుడు ఏంటంటే సీతను కనిపెట్టాలి కదా, వాడికి అది కనిపెట్టడం రాక ఇంకా అలా అయితే డల్ అయిపోతాడు. ఇక ఇక్కడైతే మార్నింగ్ అయితే బెడ్షీట్స్ అయితే వాష్ చేసిన 15 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తుంటా. పిల్లలు ఉన్నారుగా ఇప్పుడైతే 1 వీక్ చేంజ్ చేస్తుంటా. స్కూల్కి వెళ్తే మాత్రం 15 డేస్కి అట్లా చేంజ్ చేస్తా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.